ఇప్పుడు చూస్తున్నది మనల్ని నడిపించే అతి ముఖ్యమైన అవయవం. దీనిని ఇలా ఇన్ని కోణాలలో సైంటిఫిక్ గా చూస్తుంటే వళ్ళు జలధరిస్తుంది. ఈ ఒక్క పార్ట్ లేకపోతే అసలు మనిషే లేడు. మన శరీర వ్యవస్థను నడిపించే ఇంజిన్ లాంటి ఈ పార్ట్ ఏ కారణం వల్లైనా పాడైపోతే ఆ విషయం ఆ వ్యక్తి ముఖంలోనే తేలిపోతుంది. దీన్నే జీవకళ పోవడం అంటారు మన పెద్దవాళ్లు. ఇప్పుడు అసలు సంగతికొస్తే ఆరోగ్యకరమైన కాలేయం లేకుండా ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఊహించలేం. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. దీని సరైన పనితీరు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు కాలేయ వైఫల్యం లక్షణాలు చర్మం, ముఖంపై కనిపించడం ప్రారంభిస్తాయి. కాలేయం మన శరీరానికి చాలా ముఖ్యమైన అవయవం. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి, అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడటానికి లివర్ ఎన్నో విధులను నిర్వహిస్తుంది. కాలేయం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర వస్తువులను నిల్వ చేయటం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ఇది చాలా ఉపయోగకరమైన అవయవం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కాలేయం సరిగా పనిచేయకపోతే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించలేడు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన కాలేయ సంరక్షణ, ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కాలేయం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముఖ్యంగా ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చాలాసార్లు కాలేయం పనిచేయకపోవడం, వైఫల్యం అనేది గుర్తించకుండానే జరుగుతుంది. ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాలేయం ఇబ్బందుల్లో పడితే దాని లక్షణాలు వ్యక్తి ముఖం, శరీరంపై కనిపించడం ప్రారంభిస్తాయి. ఒక వ్యక్తి ముఖం లేదా శరీరంపై అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. వీటిలో కామెర్లు, అలసట, బలహీనత, కడుపు నొప్పి లేదా వాపు, ఆకలి లేకపోవడం, వాంతులు లేదా వికారం, నలుపు లేదా ముదురు మూత్రం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు ముఖ్యంగా ఈ లక్షణాలు ఏవైనా అనిపిస్తే వెంటనే మీ వైద్యుణ్ణి సంప్రదించండి. కలిసి సంబంధిత పరీక్షలు చేయించుకొని చికిత్స మొదలుపెట్టడం చాలా ముఖ్యం. కానీ నాటు వైద్యాల జోలికి మాత్రం వెళ్లకూడదు.